ఫ్రెండ్స్, సిబిఎన్ గారు పడిపోతున్న పాపులేషన్ ని మళ్ళీ పెంచడానికి ఒక కొత్త స్కీమ్ ని రిలీజ్ చేస్తున్నారు. దాని గురించి రీసెంట్ గా ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడినప్పుడు అది విని జనాలు కేరింతలు కొట్టారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన ఐడియాని చాలా మంది లేడీస్ ఉతికారేశారు. మూడో చైల్డ్ కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. ఒక పిల్లల డాక్టర్గా పిల్లల గురించి ఆలోచించే మనిషిగా చెప్తున్నాను. మీరు 3వ బిడ్డకి 30,000, 4వ బిడ్డకి 40,000 అని పిల్లల్ని కనే ముందు ఆ బిడ్డకి నేను సరైన ఆహారం ఇవ్వగలనా, మంచి హెల్త్ కేర్ ఇవ్వగలనా, వాళ్ళకి కనీసం ఇంట్లో తిరగగలిగే అంత ఇల్లు నాకుందా, నేను వాళ్ళని బాగా చదివించుకోగలనా, ఈ 30,000 ఎన్ని రోజుల్లో అయిపోతాయి. ఆ తర్వాత వాళ్ళని నేను మంచిగా పెంచుకోగలనా, వాళ్ళని పెంచే ఓపిక నాకుందా, ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేకాని 30,000కి 40,000కి ఆశపడి పిల్లల్ని కనొద్దు ప్లీజ్. అక్కడ ఆవిడ ఎలాంటి పొలిటికల్ కలర్స్ అతికించుకోకుండా ఒక డాక్టర్గా, పిల్లల డాక్టర్గా అండ్ పిల్లల గురించి ఆలోచించే మనిషిగా ఆవిడ ఒపీనియన్ సోషల్ మీడియాలో ఎక్స్ప్రెస్ చేశారు. కానీ ఇక్కడ వైరల్ అవుతున్న షార్ట్ క్లిప్స్ లో ఈ 3rd చైల్డ్ కి 30,000 రూపీస్, 4th చైల్డ్ కి 40,000 రూపీస్ అని ఇస్తాను అని చెప్పడం వాస్తవమే. గానీ సిబిఎన్ గారు ఒక వెరీ ఇంపార్టెంట్ ఫ్రేజ్, ఒక వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ దానికి ముందు మాట్లాడారు. అది ఈ వైరల్ క్లిప్స్ లో ఎక్కడ సర్క్యులేట్ కావట్లా. దానివల్ల ఆయన చెప్పే ఐడియా డెప్త్ అండ్ కంప్లీట్ కాంటెక్స్ట్ మిస్ అవుతుంది. మీకు గుర్తుందా, ఆల్మోస్ట్ ఒక 10 నెలల ముందు జూలై 2025 లో ఇలాంటి పబ్లిక్ మీటింగ్ లోనే ఒక లేడీ డాక్టర్ సిబిఎన్ గారిని ఇదే ఇష్యూ మీద ఒక క్వశ్చన్ అడిగారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. I'm Dr. Pravalika Thiruman Setti, gynecologist working in the government hospital Vijayawada. As a young working woman, I have this question to ask the government of Vijayawada. What are the states that are planning to help the young couple who want to plan pregnancy and have children but can't do because of financial crisis? Telugulo andarki అర్థమయ్యేలాగా కొత్తగా పెళ్ళైన నూతన జంటలకి వాళ్ళు ప్రెగ్నెన్సీ పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలన్నా కూడా ఆర్థిక సమస్యల వల్ల పిల్లల్ని ప్లాన్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు. దీనికి గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది? ఓకే అమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పింది ఒక ఇష్యూ. అది నేను పనిచేస్తాను, ఎట్లా పాలసీలు తీసుకురావాలి, కొత్తగా జనాభా నిర్వహణ పాలసీ తీసుకొస్తాం, అందులో ఈ సమస్య కూడా అడ్రస్ చేస్తాం. మీరు కూడా మీ సూచనలు ఇవ్వండి, నేను అవి కూడా తీసుకొచ్చి చేస్తాను. అంటే ఒకేసారి అన్ని పాలసీలు కూడా ఒక వ్యక్తికి చేస్తాం, కానీ చేసినప్పుడు అది సస్టైనబిలిటీ ఉండాలి, అది ఉపయోగపడాలి. డెఫినెట్గా మీరు ఇచ్చిన సజెషన్స్ అన్నీ తీసుకుంటా. ఎన్ని వీలైతే అన్ని సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం మనం అందరం కలిసి పనిచేద్దాం. ఆయన రెస్పాన్స్ ఉన్నారు కదా, ఈ సమస్యని ఎలాగ సాల్వ్ చేయాలి, కొత్తగా తెచ్చే పాలసీలో దీన్ని అడ్రస్ చేస్తాం అని అన్నారు. సరే, అప్పటిదాకా జూలై 2025 దాకా ఎలాంటి స్టడీ కూడా చేయకుండా జనాల్ని పిల్లల్ని గడేసేయండి అని చెప్తా తిరిగారు. మరి ఆ ఇన్సిడెంట్ నుంచి నేర్చుకున్నారా, నేర్చుకోలేదా? నేర్చుకున్న తర్వాత ఈ స్కీమ్ అనౌన్స్ చేయబోతున్నారా? కానీ ఆ వైరల్ అయిన క్లిప్స్ లో వింటే ఓన్లీ ఈ 3rd చైల్డ్ కి 30,000 రూపీస్, 4th చైల్డ్ కి 40,000 రూపీస్ అనే ఉంది. కానీ ఆయన దాని ముందు మెన్షన్ చేసిన ఒక వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ మాత్రం పబ్లిక్ డొమైన్ లోకి ఇంత వైరల్ గా సర్క్యులేట్ కావాలా. దాంతో పాటు మనం ఈ అనౌన్స్మెంట్ ని చూస్తేనే మనకి కంప్లీట్ గా ఈ జనాభా పడిపోయే రిస్క్ ని ఆయన అనౌన్స్ చేస్తున్న స్కీమ్ సైంటిఫిక్ వేలో అడ్రస్ చేస్తుందా చేయట్లేదా అని మనకు అర్థం అవుద్ది. అంతేకాదు, సిబిఎన్ గారు అనౌన్స్ చేసిన ఈ పాలసీ దీని లైన్స్ లోనే హిస్టారికల్ గా పాపులేషన్ మేనేజ్మెంట్ చేయడానికి మిగతా స్టేట్స్ ఆల్రెడీ ప్రవేశపెట్టారు. ఇండియాలో మిగతా స్టేట్సే కాదు, వరల్డ్ లో డిఫరెంట్ అదర్ కంట్రీస్ కూడా ఇలాంటి స్కీమ్స్ లాంచ్ చేశాయి. సో ఇదేమి వరల్డ్ లోనూ ఫస్ట్ టైం కాదు, ఇండియాలోనూ ఫస్ట్ టైం కాదు. ఈ పర్టికులర్ ప్రాబ్లం మీద బోలెడంత సైంటిఫిక్ రీసెర్చ్ ఆల్రెడీ జరిగింది. ఇలాంటి స్కీమ్స్ పబ్లిక్ రీప్రొడక్టివ్ బిహేవియర్ మీద ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చాయి, ఆ స్కీమ్స్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని వల్ల జనాభా మళ్ళీ పెరిగిందా తగ్గిందా అలానే ఉందా అని బోలెడంత డీప్ స్టడీ ఆల్రెడీ జరిగింది. వాటి రిజల్ట్స్ చూస్తే మీలో చాలా మంది షాక్ అవుతారు, సర్ప్రైజ్ కూడా అవుతారు. సో ఈ ఎపిసోడ్ లో మనం ఏం చేద్దామంటే సిబిఎన్ గారు అసలు చెప్పింది ఏంటి అని ఫుల్ కాంటెక్స్ట్ లో చూద్దాం. ఇలాంటి స్కీమ్స్ ట్రై చేసిన ఇండియాలోని మిగతా రాష్ట్రాలు ఏంటి అండ్ బయట కంట్రీస్ ఏంటి, అక్కడ కూడా ఇలాంటి స్కీమ్స్ వల్ల ఎలాంటి రిజల్ట్స్ చూసారు
చూశారు. అవన్నీ చూసి సీబెన్ గారు తీసుకొస్తున్న ఈ కొత్త స్కీమ్ అనేది నిజంగా ఒక జీనియస్ లెవెల్ ఐడియానా లేదా ఒక డిజాస్టర్ అని సైంటిఫిక్ స్టడీస్ ని బేస్ చేసుకుని డిస్కస్ చేద్దాం. అప్పుడే మనకి క్లియర్ గా ఇలాంటి విమెన్, వాళ్ళు డాక్టర్స్ అవ్వచ్చు లేదా మదర్స్ అవ్వచ్చు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే ఒపీనియన్ జస్ట్ ఒపీనియనా లేదా సైంటిఫిక్ స్టడీస్ వేరేగా చెప్తున్నాయి, వీళ్ళే అనవసరంగా కంగారు పడుతున్నారా అని అర్థమవుతుంది. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ focused on development of Andhra. ఆల్రైట్, ఫస్ట్ అసలు సీబెన్ గారు ఈ ఫాలింగ్ ఫర్టిలిటీ రేట్స్, సంతానోత్పత్తి శాతం పడిపోతుంది అనే ప్రాబ్లం కి తీసుకొచ్చిన ఈ స్కీమ్ గురించి ఏం చెప్పారో ఒకసారి విందాం. ఈ థర్డ్ చైల్డ్ కి 30,000, ఫోర్త్ చైల్డ్ కి 40,000 అని చెప్పే ముందు ఆయన ఒక కీ స్టేట్మెంట్ చేశారు, జాగ్రత్తగా వినండి. మూడో కార్యక్రమం కొత్తగా తీసుకొస్తున్నాను. జనాభా తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతా ఉందో ఆటోమేటిక్ గా కొంతమంది ఒక పిల్లవాడితోనే సర్ది పెట్టుకుంటున్నారు. ఒకవేళ మగ పిల్లవాడు కాకపోతే మళ్ళా ట్రై చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దీనివల్ల 2.1 జనాభా ఉండాలి రీప్లేస్మెంట్ లెవెల్ కి. అంటే జీవిత కాలంలో ఒక దంపతులు 2.1కి జన్మనిస్తే జనాభా నియంత్రణ అంటే సమగ్రంగా జరుగుతుంది. కానీ కొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయింది, ముసలివాళ్ల సంఖ్య పెరిగింది. దీనివల్ల ఆ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని కడాన వాళ్ళు పనిచేసేది మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను చాలాసార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది ఏంటి, ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చెప్పండి అమ్మా, మీరేమంటారు? మీరే సృష్టి కర్తలు, మీరు లేకపోతే సృష్టి లేదు. అలాంటి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను వస్తాను. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. విన్నారా? ఆయన అక్కడ చెప్పిన స్టేట్మెంట్, ఈ వైరల్ క్లిప్స్ లో సర్క్యులేట్ కాని స్టేట్మెంట్, ఎప్పుడైతే ఆదాయం పెరుగుతుందో పిల్లల్ని కనడం తగ్గిస్తున్నారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆదాయాలు పెరుగుతున్నాయి. ఎవరికి పెరుగుతున్నాయి? పూర్ పీపుల్ కా, మిడిల్ క్లాస్ పీపుల్ కా, అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ కా? సో ఆదాయాలు పెరుగుతుంటే పిల్లల్ని కనడం తగ్గించేశారు అని థర్డ్ చైల్డ్ కి 30,000 రూపీస్ అండ్ ఫోర్త్ చైల్డ్ కి 40,000 రూపీస్ అన్నారు. ఈ ప్రపోజల్ అనౌన్స్ చేసే ముందు మార్చ్ లో సెకండ్ చైల్డ్ కంటే 25,000 అని వన్ టైం క్యాష్ పేమెంట్ ఇస్తాము. దాంతో పాటు మంత్లీ ఒక 1,000 రూపీస్ పే చేస్తాము ఆ చైల్డ్ 5 years ఏజ్ వచ్చేదాకా అని అనౌన్స్ చేశారు. దీస్ వర్ ద మేజర్ అనౌన్స్మెంట్స్ అబౌట్ ది స్కీమ్. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే పాపులేషన్ గ్రోత్ రేట్ డిక్లైన్ అవడం ఈజ్ రియల్. టోటల్ ఫర్టిలిటీ రేట్స్ డ్రాప్ అవడం అనేది రియల్ ప్రాబ్లం. TFR టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక ఉమెన్ ఆవిడ లైఫ్ టైమ్ లో ఎంత మంది పిల్లల్ని కంటుంది అనేది TFR టోటల్ ఫర్టిలిటీ రేట్. ఎగ్జాంపుల్ కి ఆంధ్రప్రదేశ్ టోటల్ ఫర్టిలిటీ రేట్ 3 అంటే దాని అర్థం ఆంధ్రప్రదేశ్ లో ఆన్ అన్ యావరేజ్ ఒక ఉమెన్ ఆవిడ లైఫ్ టైమ్ లో 3 కంటుంది అని అర్థం. ఇందులో దేర్ ఇస్ నో డిబేట్ అట్ ఆల్. ఐ అగ్రీ విత్ సీబెన్ గారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేస్ అండ్ అదర్ స్టడీస్ ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ లో TFR 1992-93 లో 2.6 ఉండేది. 2005-2006 కల్లా 1.8 కి పడిపోయింది. 2019 అండ్ 2021 కల్లా 1.7 కి పడిపోయింది. రీసెంట్ గా 1.5 కి పడిపోయింది. కానీ ఉండాల్సిందంతా 2.1 అని అన్నారు. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. ఐ అగ్రీ విత్ సీబెన్ గారు. దానికి సొల్యూషన్ గా ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ఆఫ్ థర్డ్ చైల్డ్ కి 30,000, ఫోర్త్ చైల్డ్ కి 40,000 అని అనౌన్స్ చేసేసరికి ఎలాగైతే మన స్టేట్ ని ఉచితాల్లో ముంచిలేపారో ఈ సమస్య పట్ల కూడా అదే అప్రోచ్ తీసుకుంటున్నారు అనే కన్సర్న్ తోనేమో చాలా మంది ఇండియాలో ఉండేవాళ్ళు అండ్ బయట కంట్రీస్ లో ఉండే తెలుగు వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేశారో మనం చూసాం. ఎటు చూడు ఒపీనియన్సే కనిపించాయి. కానీ ఈ ప్రాబ్లం పట్ల అసలు సైంటిఫిక్ పర్స్పెక్టివ్ ఏంటి, ఆ సైంటిఫిక్ పర్స్పెక్టివ్ అనేది సీబెన్ గారికి ఫేవరబుల్ గా ఉందా, ఫేవరబుల్ గా లేదా అనేది నాకు ఎక్కడ కనిపించలా. అండ్ ఐ గాట్ క్యూరియస్. అండ్ నేను ఎక్కడ ఇలాగ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళ ఇంటెన్షన్ ని గానీ వాళ్ళ ఒపీనియన్ గానీ నేను డిస్రెస్పెక్ట్ చేయట్లేదండి. ఐ రెస్పెక్ట్ బోత్ ద ఇంటెంట్ అండ్ ఒపీనియన్. బట్ ఐ గాట్ క్యూరియస్ అబౌట్ వాట్ సైన్స్ ఈస్ సేయింగ్ అబౌట్ దిస్ ప్రాబ్లం. అసలు సైన్స్ ఏం చెప్తుంది, సైంటిఫిక్ లిటరేచర్ ఈ ప్రాబ్లం పట్ల ఎలాంటి స్టాండ్ తీసుకుంది,
ఇలాంటి స్కీమ్స్ సిబిఎన్ గారే ఫస్ట్ ఇండియాలోను వరల్డ్ లోను మొదలు పెట్టారా, లేదా ఆల్రెడీ ఇలాంటి స్కీమ్స్ లాంచ్ చేసున్నారా? చేస్తే వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి? పబ్లిక్ లో రీప్రొడక్టివ్ బిహేవియర్ ని చేంజ్ చేయగలిగారా, చేంజ్ చేయలేకపోయారా అని తెలుసుకుందాం అని చెప్పి నేను వెతికాను. బోలెడ్ అని ఇంట్రెస్టింగ్ ఫైండింగ్స్ బయటకు వచ్చాయి. ఫస్ట్లీ పాపులేషన్ ని మేనేజ్ చేయడానికి మన కంట్రీ లెవెల్లో బోలెడ్ అని స్కీమ్స్ ఆల్రెడీ హిస్టారికల్ గా లాంచ్ చేస్తున్నారు. అండ్ కంట్రీ లెవెల్లోనే కాదు, బోలెడ్ అని స్టేట్స్ వాళ్ళ స్టేట్ లెవెల్లో వాళ్ళ యూనిక్ స్కీమ్స్ లాంచ్ చేశారు. వాటి రిజల్ట్స్ ఏంటో చూసే ముందు ఇక్కడ ఒక పాయింట్ కేర్ఫుల్ గా గమనించండి. ఇప్పుడు సిబిఎన్ గారు అనౌన్స్ చేసిన థర్డ్ చైల్డ్ కి 30,000 రూపీస్, ఫోర్త్ చైల్డ్ కి 40,000 రూపీస్ అనేది నెలకి 10,000 సంపాదించే వాళ్ళకి ఎక్కువ హెల్ప్ అవుతుందా, లేదా నెలకి ₹1,00,000 సంపాదించే వాళ్ళకి ఎక్కువ హెల్ప్ అవుతుందా? నెలకి ₹1,00,000 సంపాదిస్తా ఎవరి ఆదాయం అయితే పెరుగుతుందో వాళ్ళకి ఈ వన్ టైం క్యాష్ పేమెంట్, ఈ థర్డ్ చైల్డ్ కి 30,000 రూపీస్, ఫోర్త్ టైం కి 40,000 రూపీస్ వస్తాయని చెప్పి ఇంకొక చైల్డ్ కి వెళ్దాం అని చెప్పి ఈ సెగ్మెంట్ లో పీపుల్ ఎవరు ఆలోచించరు. ఒక చైల్డ్ ని కనీ పెంచాలి అంటే 30,000 రూపాయలతోనో 40,000 రూపాయలతోనో అయిపోయే పని కాదు ఇది. పైగా నెలకి ఒక 1,000 రూపాయలు 5 ఏళ్ల పాటు ఇచ్చినా కూడా అది ఏ మూలకి సరిపోవు అని ఎడ్యుకేటెడ్ అండ్ అబవ్ మిడిల్ ఇన్కమ్ పీపుల్ కేటగిరీస్ కి ఇది క్లియర్ గా తెలుసు. సో ఈ పిల్లల్ని కంటే క్యాష్ ఇస్తా అనే స్కీమ్ ఇలాంటి సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ని మోటివేట్ చేయదు. మరి ఇది ఎవరికి హెల్ప్ అవుతుంది, ఎవరిని టార్గెట్ చేసి ఇది డిజైన్ చేసినట్టు? ఒక పక్కనేమో సిబిఎన్ గారి నోటు ఉండే విన్నాం, మంచి పౌష్టికాహారం పెట్టి మంచి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఇవ్వాలి అంటేనే గగనం అయిపోతుంది అనే సిచ్యువేషన్ లో చూస్తున్నాగా ఎన్ని లక్షలు పోవాల్సి వస్తుందో స్కూల్ ఫీజులకి. మన ఇంజనీరింగ్ టైంలో ఇంజనీరింగ్ మొత్తం ఫీజు కలిపి ఇప్పుడు ఒక సంవత్సరం స్కూల్ ఫీజులు సరిపోట్లా. సో ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ ఇలా ఉంటే, హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ ఇలా ఉంటే, పైగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఆ కపుల్ ఒక్కళ్ళని మేనేజ్ చేయాలంటేనే ద గ్రేట్ బాంబే సర్కస్ లో చేసిన ఫీట్ల కన్నా ఎక్కువ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి ఉంటే జస్ట్ 30,000కి 40,000కి ఇలాంటి ఆస్పిరేషన్స్ ఉండే కేటగిరీ ఆఫ్ పీపుల్ దీనికి మోటివేట్ అవుతారా? మోటివేట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ సైజ్ డెసిషన్స్ మార్చేసుకుంటారా? మరి ఈ స్కీమ్ ఎవరిని టార్గెట్ చేసి డిజైన్ చేసినట్టు? పూర్ పీపుల్ నా, సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ లో ఉండే లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ పీపుల్ టార్గెట్ చేసి డిజైన్ చేశారా? ఇఫ్ యూ జూమ్ అవుట్, నిజంగా ఎకనామికలీ డిప్రైవ్డ్ అండ్ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీలో ఈ 30,000 40,000 అనేది ఇట్స్ అట్రాక్టివ్ నంబర్. ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్. వాళ్ళకున్న ప్రెసింగ్ నీడ్స్ కి ఈ 30,000 అండ్ 40,000 విల్ బి రియలీ అట్రాక్టివ్. ఇదే కాదు, పాపులేషన్ మేనేజ్మెంట్ అని ఎప్పుడు చేసినా అది పాపులేషన్ పెంచడానికి కావచ్చు, పాపులేషన్ తగ్గించడానికి కావచ్చు. ఇదివరకు మీకు గుర్తుందా? పాపులేషన్ ని కంట్రోల్ చేయాలని, జనాభాని నియంత్రించాలని మనీ ఇచ్చి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించారు, గుర్తుందా? అలాంటి క్యాష్ ఇచ్చి పాపులేషన్ మేనేజ్మెంట్ చేసే స్కీమ్స్ ఎవరి మీద బాగా పనిచేసాయి? చదువుకొని డీసెంట్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళ మీద, లేదా లో అండ్ పూర్ ఇన్కమ్స్ హౌస్ హోల్డ్స్ మీద? రీసెర్చ్ స్టడీస్ ఏం చెప్తున్నాయి చూడండి. Population with lower incomes are generally more responsive. Population with lower incomes are generally more responsive to financial incentives in low and middle income countries అని ఒక స్టడీ ప్రూవ్ చేసింది. ఎవరైతే లో అండ్ పూర్ ఇన్కమ్ సంపాదించుకునే కేటగిరీస్ లో ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఇలాంటి స్కీమ్స్ పట్ల రెస్పాండ్ అవుతారు అని ఒక స్టడీ ప్రూవ్ చేసింది. అదే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయ్యే వాళ్ళు దేనికి రెస్పాండ్ అవుతారు తెలుసా? ఈ క్యాష్ ట్రాన్స్ఫర్స్ కాదు, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ కి. అగైన్ దేర్ ఆల్సో ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ మ్యాటర్స్ ఎ లాట్. అంతేకాదు, ఇండియాలో స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఆ చేయించుకున్న ఉమెన్ లో ఎవరైతే ఈ ఫైనాన్షియల్ కాంపెన్సేషన్ తీసుకున్నారో వాళ్ళలో 33% less regret feel అయ్యారు. And that too, poorest women were the most likely to be influenced in these decisions in India అని కూడా స్టడీస్ పాయింట్అవుట్ చేస్తున్నాయి. అంటే దీని అర్థం ఏంటి? ఈ స్టడీస్ మన ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడే పాయింట్స్ ఏం చెప్తున్నాయి? మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ లోవర్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ నే ఇది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి తప్ప మిడిల్ అండ్ అప్పర్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ వాళ్ళ రీప్రొడక్టివ్ బిహేవియర్ ని ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఫర్ గోయింగ్ ఫర్ ద థర్డ్ చైల్డ్ ఫర్ 30,000 రూపీస్ ఆర్ ఫోర్త్ చైల్డ్ ఫర్ 40,000 రూపీస్ అలాంటి ఏమి ఈ కేటగిరీ ఆఫ్ పాపులేషన్ ని ఆ హౌస్ ని ఇంపాక్ట్ చేయదు. సో ఇమాజిన్ ఇది ఒకసారి ఈ స్కీమ్ నిజంగా ఇంప్లిమెంట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మన ఆంధ్రాలో కూడా ఇలాంటి పూర్ అండ్ లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ ఇలాంటి స్కీమ్స్ కి అట్రాక్ట్ అయ్యి ఆ క్యాష్ తీసుకొని పిల్లల్ని కన్నారే అనుకోండి, ఆ 30,000 40,000 కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతాయి. దాని తర్వాత ఏంటి పరిస్థితి? దే విల్ హ్యావ్ టు ఫేస్ మాల్ న్యూట్రిషన్. వాళ్ళ పిల్లలకి పౌష్టికాహారం పెట్టలేరు. చూస్తున్నాం కదా, సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో మేజర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మెడిసిన్స్ కి కేటాయించే బడ్జెట్స్ కూడా కట్ చేసి అవతల పడేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ పూర్ అండ్ లోవర్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ ఎలాగ రైజ్ చేస్తారు పిల్లల్ని? ఇలాగ రైజ్ చేసిన పిల్లలు మన స్టేట్ కి అసెట్ అవుతారా, బర్డెన్ గా, లైబిలిటీగా అవుతారా? అండ్ ప్లీజ్ నోట్, నేను ఎక్కడ కూడా పూర్ ఫ్యామిలీస్ లో ఉండే వాళ్ళు పిల్లలు కనకూడదు అని మాత్రం నేను చెప్పట్లేదండి. దట్స్ నాట్ మై పాయింట్ హియర్. ఈ సిబిఎన్ గారి స్కీమ్ కి అట్రాక్ట్ అయ్యి మాత్రమే లో అండ్ పూర్ ఇన్కమ్ ఫ్యామిలీస్ ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ లేకుండా కేవలం ఈ 30,000 40,000 రూపీస్ బెనిఫిట్ కోసమే వాళ్ళు గనక పిల్లలకి వెళ్తే మాత్రం దాని వల్ల వాళ్ళ ఫ్యామిలీకి అండ్ ఎవెన్చువల్లీ సొసైటీకి అదొక లైబిలిటీ, బర్డెన్
అవుతుంది తప్ప అది ఎవరికి అసెట్ అవ్వదు. ఇన్ఫాక్ట్ వన్ వండర్స్ సిబిఎన్ గారు ఇది మన డెమోగ్రఫీని స్ట్రాంగ్ చేయడానికి చేస్తున్నారా లేదా ఉన్న డెమోగ్రఫీని ఇంకా కుంటిపరచడానికి చేస్తున్నారా అనే డౌట్ ఈజీగా వస్తుంది. ఒక వీక్ వర్క్ ఫోర్స్ తయారయ్యేలాగా ఇప్పటి నుంచే మన డెమోగ్రఫీని కుంటిపరిచేలా చేస్తే మన స్టేట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఈ సైంటిఫిక్ ఫైండింగ్స్ అన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? అరే నాయనా, మళ్ళీ మనకి మన జనాభా భారం అయిపోయింది, మన దగ్గర ప్రొడక్టివిటీ పెంచే పాపులేషన్ సరిపడా లేదు, మన సీనియర్ సిటిజన్స్ కి కేర్ తీసుకునేలాగా యంగ్ వర్క్ ఫోర్స్, యంగ్ ప్రొడక్టివ్ వర్క్ ఫోర్స్ సరిపడా లేదు, సో మళ్ళీ పాపులేషన్ తగ్గించాలి అని మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటూ కూర్చుంటామా? అంటే ఇంక మన పని గుడిగుడు గుంజం అని చేసిన తప్పులే మళ్ళీ చేసి గింగరాలు తిరగడమేనా? హర్యానాలో 1960s లో హర్యానా దేవి రూపక్ స్కీమ్ అని లాంచ్ చేశారు. ఎవరైతే క్యాష్ తీసుకొని స్టెరిలైజేషన్ చేయించుకుంటారో, పర్మనెంట్ గా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటారో వాళ్ళకి 20 years పాటు మంత్లీ పే చేస్తాము ఆఫ్టర్ 1 or 2 daughters అని చెప్పి ఈ స్కీమ్ ని రిలీజ్ చేశారు. ఎంత అట్రాక్టివ్ ఉందో చూడండి, ఎస్పెషల్లీ ఫర్ పూర్ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్. కానీ ఏం జరిగిందో తెలుసా? ఇట్ డిడ్ంట్ వర్క్. అంతేకాదు నేషనల్ లెవెల్లో లాంచ్ చేసిన ఈ ఫ్యామిలీ ప్లానింగ్ స్కీమ్స్ కూడా సిమిలర్ పరిస్థితి. పైగా జనాలు ఎంత తెలివైన వాళ్ళు తెలుసా? ఈ ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటే డబ్బులు ఇస్తారు, క్యాష్ ఇస్తారు అని తెలిసాక ఈ స్కీమ్స్ కి ఎవరు ముందుకు వచ్చారో తెలుసా? ఇండియా లెవెల్లో ఎవరైతే ఆల్రెడీ వాళ్ళు అనుకున్న ఫ్యామిలీ సైజ్ ని రీచ్ అయ్యారో దాని తర్వాతే వాళ్ళు ముందుకొచ్చి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకొని డబ్బులు తీసుకున్నారు. అంటే ఇదిగో నా ఏమి 2 పిల్లలు ఉండాలి, ఇదిగో నా ఏమి 4 పిల్లలు ఉండాలి అని ఈ 2-4 పిల్లలను కనేసిన తర్వాత ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుందాం అని ముందుకొచ్చి అప్పుడు దానికి డబ్బులు తీసుకున్నారు. సో జనాలే తిరిగి గవర్నమెంట్ కి డోపి పెట్టారు అనేది ప్రూవ్ అవడమే కాదు, ఇక్కడ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ క్యాష్ ఇన్సెంటివ్స్, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేది పబ్లిక్ రీప్రొడక్టివ్ బిహేవియర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే గవర్నమెంట్ మాకు డబ్బులు ఇస్తుంది కదా అని ఆ డబ్బులకు తగ్గట్టు మేము మా ఫ్యామిలీ సైజ్ ఎంత అని డిసైడ్ చేసుకుంటాం అనే పరిస్థితిలో ఎక్కువ మంది లేరు. వాళ్ళు ఎంతమంది పిల్లల్ని అయితే కనాలనుకుంటున్నారో అంతమందిని కనేసిన తర్వాత ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్సర్సైజ్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి దానికి గవర్నమెంట్ ఇస్తామన్న క్యాష్ ఇన్సెంటివ్స్ తీసుకుంటారు తప్ప దేర్ ఇస్ నో రియల్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్స్ రీప్రొడక్టివ్ బిహేవియర్. ఇంకా ఇంట్రెస్టింగ్ గా సిక్కిం లో ఏం జరిగిందో తెలుసా? వాళ్ళకి మనకన్నా దారుణంగా ఉన్నాయి టోటల్ ఫర్టిలిటీ రేట్స్. మనం 1.5 లబోదిబో అంటున్నాం కదా, విచ్ వి మస్ట్ డూ. వాళ్ళకెంతో తెలుసా? 1.1 కి పడిపోయింది. అప్పుడు సిక్కిం గవర్నమెంట్ వాత్సల్య స్కీమ్ అని రిలీజ్ చేసింది. పిల్లల్ని కనడంలో మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా ఉంటే వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి 3 లక్షల రూపాయల సపోర్ట్ అనౌన్స్ చేసింది. 365 days ఆఫ్ మెటర్నిటీ లీవ్. గవర్నమెంట్ ఉమెన్ ఎంప్లాయీస్ ఎవరైతే మోర్ దెన్ 1 child కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి శాలరీ ఇంక్రిమెంట్స్, పిల్లల్ని కేర్ తీసుకోవడానికి చైల్డ్ కేర్ అసిస్టెంట్స్, ఇవన్నీ చేసినా కూడా టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇంకా డ్రాప్ అవుతానే ఉంది. దానికి ఎగ్జాక్ట్ రీజన్స్ ఏంటో వాళ్ళు ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. దిస్ అగైన్ ప్రూవ్స్ దాట్ ఎన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చినా అవేమి పబ్లిక్ రీప్రొడక్టివ్ బిహేవియర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. దీని అర్థం మనం ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వకూడదు అని నేను చెప్పట్లేదు. హిస్టారికల్ గా లాంచ్ చేసిన స్కీమ్స్ మీద సైంటిఫిక్ గా చేసిన సర్వేస్, ఆ రీసెర్చ్ స్టడీస్ ఏం ఫైండ్ అవుట్ చేశాయని మాత్రం చెప్తున్నా నేను. ఈ ఫైండింగ్ సరే గానీ విజయ్ నువ్వేమంటున్నావు అని అంటే చెప్తా, దానికి వస్తా. దానికన్నా ముందు జపాన్ అండ్ సౌత్ కొరియా కంట్రీస్ లో వాళ్ళు కూడా మనలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మరి వాళ్ళు ఎలాంటి స్కీమ్స్ లాంచ్ చేశారు, వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి? అండ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ లో మనం డిస్కస్ చేసేది పూర్తిగా రీసెర్చ్ బేస్డ్ సైంటిఫిక్ ఫైండింగ్స్. హార్డ్ కోర్ సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్ లో ఏం పబ్లిష్ చేశారో అదే డిస్కస్ చేస్తున్నాం. లైక్ హౌ వి డూ ఇన్ అదర్ ఎపిసోడ్స్, సైంటిఫిక్ థింకింగ్ నే ఇక్కడ కూడా మనం డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం. అండ్ నేను ఇలాంటి క్వాలిటీ వర్క్ చేయడానికి సపోర్ట్ చేస్తున్న మన ఛానల్ మెంబర్స్ అందరికీ, ఎవరైతే యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అయ్యి నాకు ఇలాంటి క్వాలిటీ వర్క్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్స్, ఐ డీప్లీ అప్రిషియేట్ ఇట్. నెక్స్ట్ సౌత్ కొరియాలో ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ పరిస్థితి మనకన్నా దారుణం. చిన్న దేశం, మన స్టేట్ కన్నా చాలా చిన్న దేశం అది. పైగా సౌత్ కొరియా అంటే డెవలప్డ్ కంట్రీ కాదు, హైలీ డెవలప్డ్ కంట్రీ అది. అక్కడ కూడా ఫర్టిలిటీ రేట్స్ పడిపోతున్నాయని ఎర్లీ 2000s లో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? అప్పటి రోజుల్లోనే $200 billion, అంటే ఆ రోజుల్లోనే ఎర్లీ 2000s లో 10,000 కోట్ల రూపాయలు అనమాట మన కరెన్సీలో. ఇట్స్ అ మ్యాసివ్ అమౌంట్. అక్కడ పిల్లల్ని కనడం పెంచుతారని చైల్డ్ బెనిఫిట్స్ ఇచ్చారు, హౌసింగ్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు, ఎక్స్టెండెడ్ పేరెంటల్ లీవ్ కూడా ఇచ్చారు, అండ్ మిలిటరీలో పనిచేసే వాళ్ళకి సర్వీస్ నుండి ఎగ్జామ్షన్ ఇచ్చారు. అయినా కూడా వాళ్ళ మీద ఏమీ పనిచేయాల. ఎంతకు పడిపోయింది తెలుసా? ఇంత మ్యాసివ్ అమౌంట్ ఖర్చు పెట్టినా కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు 1.5 ఉంటే 2024 కల్లా 0.74 కి పడిపోయింది. చూడండి ఎంత దారుణంగా ఉందో. జపాన్ లో కూడా సిమిలర్ సిచ్యువేషన్. వాళ్ళు కూడా ఏంజల్ ప్లాన్స్ అని 1994 లో రిలీజ్ చేశారు. ఫైనాన్షియల్ సబ్సిడీస్ అనౌన్స్ చేశారు, చైల్డ్ కేర్ సపోర్ట్ అనౌన్స్ చేశారు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెంచుతా ఫ్లెక్సిబిలిటీని పెంచారు. అక్కడ వాళ్ళ వర్క్ కల్చర్ చాలా రిజిడ్ గా ఉంటుంది, టైమింగ్స్ కానీ ఇదంతా. అవి రిలాక్స్ చేస్తా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెంచుతా ఫ్లెక్సిబుల్ గా కూడా చేశారు. అయినా కూడా వాళ్ళ టోటల్ ఫర్టిలిటీ రేట్స్ ఆర్ బిలో 1.5. సో ఇక్కడ మనం ఇన్ని స్టడీస్ చూసాం కదా, బోత్ ఇండియాలో మిగతా స్టేట్స్ లో జరిగిన స్కీమ్స్ మీద చేసిన రీసెర్చ్ అండ్ ఇండియా బయట మిగతా కంట్రీస్ లో చేసిన రీసెర్చ్ స్టడీ ఫైండింగ్స్ అని చూస్తున్నాం కదా. వీటన్నిటిలో నుంచి ఎమర్జ్ అవుతున్న ఒక ప్యాటర్న్ ఏంటో చెప్పండి. అటు డెవలప్డ్ కంట్రీస్
కంట్రీస్ లో ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఎఫెక్ట్ ఏమీ లేదు. మన కంట్రీలో కూడా అబవ్ మిడిల్ అండ్ హై ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ లో ఇలాంటి స్కీమ్స్ వల్ల ఎలాంటి పాజిటివ్ చేంజ్ లేదు. అటు పూర్ పీపుల్ ని అట్రాక్ట్ చేసిన ఎవెన్చువల్లీ దట్ ఈస్ ట్రాన్స్లేటింగ్ ఇంటూ అ సొసైటీస్ బర్డెన్, సొసైటీస్ లయబిలిటీ ఇన్స్టెడ్ ఆఫ్ అన్ అసెట్. దిస్ ఇస్ క్లియర్లీ కమింగ్ అవుట్ ఆఫ్ సెవెరల్ స్టడీస్. మరి సిబిఎన్ గారు సైంటిఫిక్ లిటరేచర్ అంతా ఇలాంటి ఇన్స్ట్రక్టివ్ ఫైండింగ్స్ చూపిస్తుంటే మీరు అసలు ఈ డెసిషన్ ఎలా తీసుకున్నారు సార్? ఏ ప్రాతిపదికన మీరు అనౌన్స్మెంట్ చేశారు? పోనీ ఇప్పటిదాకా చేసిన సర్వేస్ అన్ని 2026 లో చేసినవి కాదు అని చెప్పి మీరేమైనా కొత్తగా స్టడీని ఇన్స్టిట్యూట్ చేశారా? ఇదిగోండి అసలు జనాలు పిల్లల కండం తగ్గించడానికి అసలు రీజన్ ఇది అని మీరేమైనా ఫైండ్ అవుట్ చేశారా? ఇదిగోండి ఇన్కమ్స్ పెరుగుతున్న టోటల్ ఫర్టిలిటీ రేట్స్ పడిపోవడానికి రూట్ కాజ్ ఇది అని మీరేమైనా స్టడీ చేశారా? ఏది ఉంటే చూపించండి. నిజంగా మీరు ఆ స్టడీ చేసుంటే ఆ స్టడీని బయట పెట్టిన తర్వాత కదా ఇలాంటి అనౌన్స్మెంట్ చేయాల్సింది. ఎలాంటి తలా తోక లేకుండా ఒక పక్క ఇలాంటి కాంప్రిహెన్సివ్ స్టడీస్ అన్ని కూడా ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ వల్ల రీప్రొడక్టివ్ బిహేవియర్ మీద ఎలాంటి పాజిటివ్ చేంజ్ ఉండదు సొసైటీకి, స్టేట్ కి అని ప్రూవ్ చేస్తున్నా కూడా మీరు ఇలాంటి అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఇలాంటి స్కీమ్స్ తయారు చేస్తున్నారు. అసలు మెయిన్ ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా సార్? మీరు ప్రతిదీ డబ్బుతోనే చూస్తున్నారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. త్రో మనీ ఎట్ ద ప్రాబ్లమ్ అండ్ ద ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్ అనుకుంటున్నారు మీరు. ఎలాగైతే ఓట్ కి క్యాష్ పెట్టి కొనుక్కుంటున్నారో కొంతమంది పాలిటిషియన్స్, మీ గురించి కాదులేండి, ఫ్యూచర్ ఓటర్స్ కోసం ఈ సమస్య మీద కూడా డబ్బులు పడేస్తే సాల్వ్ అయిపోద్ది అనుకుంటున్నారు. మీరు అమరావతి అని చెప్పి మన స్టేట్ ని ఎలాగైతే ఒక అప్పుల ఊబిలోకి తీసుకెళ్లిపోతున్నారో ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా కూడా మన స్టేట్ డెమోగ్రఫీని కుంటిపడేలా చేసి ఇంకొక ఊబిలోకి తీసుకెళ్లిపోతున్నారు. సార్ దీని అంతటి బదులు ఇలాంటి డిజాస్టర్స్ ఐడియాస్ బదులు వై డోంట్ యు పే రియల్ అటెన్షన్ టు ద రియల్ ప్రాబ్లమ్స్? జనాలు అసలు పిల్లల్ని ఎందుకు కనట్లేదు అని మీరు మనసు పెట్టి ఎందుకు చూడట్లేదు? ప్రతిదీ డబ్బు విసిరేస్తే అయిపోదు సార్. కళ్ళు తెరిచి చూడండి. మీరు ఎంత కాస్ట్లీ చేసి పెట్టేస్తున్నారో చూస్తున్నారా సొసైటీని? లుక్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ టుడే. ఒక మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయేదాకా బ్రతకాలంటే బ్రతుకుని ఎంత కాస్ట్లీ చేస్తారో చూడండి. చదువుకోవాలంటే సంవత్సరానికి లక్షలు, హెల్త్ కేర్ కాస్ట్ 10,000 లక్షలు, రియల్ ఎస్టేట్ కాస్ట్ ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఫర్ సచ్ పూర్ సిటిజన్ సర్వీసెస్ వి గెట్ హియర్. కాస్త పార్క్స్, పబ్లిక్ స్పేస్ లో ఊపిరి పీల్చుకుందామంటే అవి కూడా సరిపడా ఉండవు. అసలు ఒకళ్ళ లైఫ్ ని హాయిగా తేలిగ్గా బ్రతకడానికి ఉందా? ఇలాంటి సిచ్యువేషన్ లో జస్ట్ డబ్బులు ఇచ్చేస్తే పని అయిపోద్ది అనే ఫిలాసఫీ ఎలక్షన్స్ లో గెలవడానికి ఉపయోగపడుతుందేమో గానీ సిబిఎన్ గారు ఈ పర్టికులర్ ప్రాబ్లం కి ఫర్టిలిటీ రేట్స్ పెంచడానికి ఈ అప్రోచ్ పనికిరాదు అని బోల్డ్ అని ఇండియా అండ్ గ్లోబల్ గా చేసిన సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి. పైగా మీరు సెన్సిబుల్ గా నేల మీద కాళ్ళు పెట్టి ఎందుకు నడవరు సార్? ఇన్ని వేల కోట్లు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పేరు చెప్పి ఖర్చు పెట్టబోతున్నారు కదా. దీని ద్వారా మన ఆబ్జెక్టివ్ మీట్ అవుతుందా లేదా అనేది రీసెర్చ్ ఫైండింగ్స్ ఆల్రెడీ చెప్తున్నాయి కదా. సో దీని బదులు మీరు గవర్నమెంట్ స్కూల్స్ ని జగన్ గారు ట్రాన్స్ఫార్మ్ చేసినట్టు, పబ్లిక్ హెల్త్ కేర్ లో జగన్ గారు తీసుకొచ్చిన ట్రాన్స్ఫార్మేషన్స్ లాగా ఆయన్ని మించి మీ ఓన్ మార్క్ వేసుకుంటా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి రిజల్ట్స్ ఎందుకు తీసుకురాలేరు? లింగులిటుకు అనుకుంటా ఒక్క గవర్నమెంట్ స్కూల్ ని పట్టుకొని దాన్ని భారీగా డెవలప్ చేసి మీడియాకి, పబ్లిసిటీకి, టమ్కి వేసుకోవడానికి సరిపడా దాన్ని ఒక్కదాన్ని డెవలప్ చేస్తే మిగతా గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఏంటి? ఈ థర్డ్ చైల్డ్ కి 30,000 రూపాయలు, ఫోర్త్ చైల్డ్ కి 40,000 రూపాయలు అని చెప్పే స్కీమ్ మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు యాక్చువల్ గా పబ్లిక్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మీద ఆ మనీ ఖర్చు పెట్టి అవి సాల్వ్ చేయొచ్చు కదా సార్. విచ్ విల్ యాక్చువల్లీ మూవ్ ద నీడిల్ ఆన్ మీనింగ్ఫుల్ ఇండికేటర్స్. అటు అమరావతి అని చెప్పి వేల కోట్లు బర్న్ చేస్తున్నారు, ఇటు ఈ స్కీమ్స్ పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు బర్న్ చేయబోతున్నారు. ఇదంతా ఎవరికి బెనిఫిట్ జరగడానికి సార్? స్టేట్ కి బెనిఫిట్ జరగడానికేనా? లేదా స్టేట్ లో జనాలు ఇంకా కుంటి పడిపోయేలా చేసి పాలిటీషియన్స్ మీద, పాలిటీషియన్స్ విసిరేసే పీనట్స్ మీద బ్రతికేలా చేయడానికా? మీరు ఎవరికి బెనిఫిట్ చేయడానికి చేస్తున్నారో నాకు తెలియట్లేదు కానీ సార్, హిస్టారికల్ స్టడీస్ ని మీరు లెక్కలో తీసుకోకపోయినా కనీసం ఒక కొత్త స్టడీని మీరు ఇన్స్టిట్యూట్ చేసి ఆ స్టడీని చూపించి ఇదిగో దీని బేసిస్ గా నేను ఈ స్కీమ్ ని డిజైన్ చేశాను అని మీరు చెప్పండి. మీరు చేసిన స్టడీలో ఎంత విషయం ఉందో మేము చూస్తాం, నిజంగా అందులో మెరిట్ ఉంటే మేము అప్రిషియేట్ చేస్తాం. యాక్చువల్లీ ఐఎమ్ ఛాలెంజింగ్ యూ సార్, కెన్ యూ ప్రూవ్ ద ఫిట్నెస్ ఆఫ్ యువర్ స్కీమ్ త్రూ అ సైంటిఫిక్ స్టడీ? స్టాన్ఫర్డ్ లో చదువుకున్న లోకేష్ గారు, వరల్డ్ బ్యాంక్ లో పనిచేసిన లోకేష్ గారు, కెన్ యూ డూ దట్ ఫర్ అస్ సార్? ఇలాంటి స్టడీ ఫైండింగ్స్ బేస్ చేసుకొని మీరు స్కీమ్స్ డిజైన్ చేయకుండా మీకు నోటికి వచ్చిన స్కీమ్స్ అనౌన్స్మెంట్ చేస్తే మాత్రం మిమ్మల్ని డిజాస్టర్స్ క్రియేట్ చేసే జీనియస్ గా చూస్తాం తప్ప స్టేట్ కి డేంజరస్ సార్ మీ అడ్మినిస్ట్రేషన్. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, లిక్కర్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఎలాగైతే మనం క్యాప్షన్స్ చూస్తామో సిబిఎన్ గారు అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఇంజూరియస్ టు ఆంధ్రప్రదేశ్ హెల్త్ అనేలాగా ఉంది సార్ మీ ప్రతి పాలసీ. ఫ్రెండ్స్ ఇదంతా చూసాక నాకు డౌట్ వస్తుంది, అసలు సిబిఎన్ గారు ఈ స్కీమ్ అనౌన్స్ చేసింది నిజంగా స్టేట్ కి బెనిఫిట్ చేయడానికా, లేదా ఈ స్కీమ్ పేరు చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా డబ్బులు తెచ్చుకోవచ్చాను, లేదా ఈ స్కీమ్ పేరు చెప్పి వరల్డ్ బ్యాంక్ నుంచి ఇంకా అప్పులు తెచ్చుకోవచ్చాను, అలాంటి వాటికి ఈ స్కీమ్ ని వాడుతున్నారేమో అనే డౌట్ నాకు వస్తుంది. మళ్ళీ అలాగ వచ్చిన డబ్బులన్నీ ఎటుదారి మళ్ళిస్తారో మనందరికీ తెలిసిందే. మీకు కూడా ఇలాంటి అనుమానమే వస్తుంటే కామెంట్స్ లో స్వాహా అని టైప్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ మెంబర్షిప్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.